సర్జికల్ స్ట్రైక్ అని నేను అన్నాను. సర్జికల్ స్ట్రైక్ మించింది. ఇట్స్ బియాండ్ సర్జికల్ స్ట్రైక్ ప్లస్ అనొచ్చు. అంతకుముందు బాలాకోట్, పుల్వామా యూరీలో 2 సర్జికల్ స్ట్రైక్ చేస్తే అవి POKకే పరిమితమైనవి. కానీ ఇట్ ఈస్ డీప్ ఇన్ టు ద పాకిస్తాన్ టెరిటరీ అంటారు. పాకిస్తాన్లో 2వ పెద్ద నగరమైన లాహోర్ని దాటి మనం వెళ్ళాం. అంటే అది చాలా కష్టమండి. అంటే పాకిస్తాన్ యొక్క నడిబొడ్డు, అంటే పాకిస్తాన్ పంజాబ్ అంటే ఆర్మీ చీఫ్ అసీం మున్నీరు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని, వీళ్ళంతా పంజాబ్కు చెందిన వాళ్ళు. పంజాబ్ మీద అటాక్ చేసామంటే ద హార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ మీద అటాక్ చేసేసినట్టే. అంత తీవ్రమైన అటాక్ అండి. అందువల్ల దాడే అని నేను అంటాను, బట్ అది సర్జికల్ స్ట్రైకే. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏంటంటే నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఆ పాకిస్తాన్ ప్రజలకి ఏదో కొంచెం సాంత్వన అంటారు కదా, సొలేస్, అరే ఏదో సాంత్వన కోసం ఏదో చెప్పుకోవాలి కదా. నిన్న పార్లమెంట్లో అంటున్నాడు అనమాట, గర్జిస్తూ అంటున్నాడు, భారత్ మన మీద దొంగ దాడి చేసింది, రాత్రుల్లో వచ్చి దాడి చేసింది, పగలు చేయలేకపోయింది. ఇప్పుడు అందువల్ల మనం కూడా మన ఎయిర్ ఫోర్సు, మన ఆర్మీ కలిపి వాళ్ళని ఫైట్ బ్యాక్ ఇచ్చాం. అందులో 5 యుద్ధ విమానాలు, భారత యుద్ధ విమానాలు, అందులో 3 రఫేల్ యుద్ధ విమానాలు అంట, ఒక సుకోయ్ యుద్ధ విమానం అంట, ఇంకొక మిగ్ విమానాన్ని కూల్చేశారంట, ఒక డ్రోన్ కూల్చేశారంట.